Praise the Lord. Hallelujah. ఓకే, మొదటిగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడికి ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే స్తోత్రాలు. రెండోదిగా నాకు అవకాశం ఇచ్చిన ఈ పెనిగడి చర్చ్కి వందనాలు. మూడోదిగా నాకు అవకాశం ఇచ్చిన దేవుని సేవకుడు బ్రదర్ ఎలియస్ గారికి కూడా చాలా వందనాలు హృదయపూర్వకంగా. అదేవిధంగా యాక్చువల్లీ నేను ఇంగ్లీష్లో ప్రీచ్ చేయడానికి నేను చాలా కంఫర్టబుల్, ఎందుకంటే నేను నా టీనేజ్ యూతేజ్ అంతా నేను ఇంగ్లీష్ చర్చ్లో ఉన్నాను కాబట్టి, ఇంగ్లీష్ స్కూల్ చదువుకున్నాను కాబట్టి ఇంట్లో కూడా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడం అమ్మతో నాన్నతో. తెలుగు సెకండరీగా ఉండేది నాకు. సో అందువల్ల తెలుగులో వాక్యం చెప్పడం అంటే కొద్దిగా నాకు కష్టంగా అనిపిస్తుంది. ఇంగ్లీష్లో మాత్రం చాలా చక్కగా నేను వాక్యం చెప్పగలను. కానీ బ్రదర్ లేదు బ్రదర్, మనకి ట్రాన్స్లేషన్ చేయడానికి ఎవరు లేరు ఇంగ్లీష్ నుంచి తెలుగులో, మీరు ఏదో ఒక విధంగా మేనేజ్ చేయండి తెలుగులో అని చెప్పారు. సో బట్ ఐ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముతున్నాను. భాష ఇటువంటి ఉన్నా సరే, కొద్దిగా భాష అంతా 100% లేకపోయినా సరే, భాష కన్నా ఇంపార్టెంట్ అంటే దేవుడు మాట్లాడటం మనకు. God will speak in his unique way. Amen. Hallelujah. కాబట్టి నా తెలుగు ఒకవేళ మీ అంతా పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు, నన్ను క్షమించండి. బహుశా నా మాటలు గ్రామర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నాది ప్రకాశం జిల్లా. మా పేరెంట్స్, మా అమ్మ నాన్న ఇద్దరు ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు, గుంటూరుకి విజయవాడకి మధ్యలో. సో మేము ప్రాపర్ ఫ్రమ్ ఆంధ్ర, మేము ఆంధ్ర వాళ్ళమే. కానీ కొద్దిగా గుంటూరు సైడ్ ప్రకాశం జిల్లా సైడ్ తెలుగు వేరేగా ఉంటుంది, వైజాగ్ కన్నా. సో ఐ హోప్ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. సో ఆల్రెడీ మన కోసం ప్రేయర్ చేశారు సుమత ఆంటీ వాక్యం కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన అవకాశం బట్టి చాలా ధన్యవాదాలు. ఐ వాంట్ కీప్ ఇట్ 2-way కాన్వర్సేషన్. నేను జస్ట్ చెప్తూ వెళ్తున్నాను, కానీ అటువైపు నుంచి అటువంటి రెస్పాన్స్ లేకపోతే నాకు కొద్దిగా వంటగా అనిపిస్తుంది. మరి వీళ్ళు నాతో ఉన్నారా లేదా, వాళ్ళకి అర్థం అవుతుందా లేదా, లేకపోతే బౌన్స్ అవుతుందా తల మీద నుంచి అన్నది ఒక ఫీలింగ్ నాకు ఉంటుంది. కాబట్టి మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. ఒక ప్రతి రెస్పాన్స్ ఇన్ తెలుగు రెస్పాన్స్, సమాధానం ఇవ్వాలి. హల్లెలూయా అంటూ మధ్య మధ్యలో, ఆమేన్ అంటూ మధ్య మధ్యలో నవ్వుతుంది మనసు. అప్పుడు మీరు నిద్రపోవట్లేదు, చాలా మంది కళ్ళు తెచ్చి నిద్రపోతారు. కాబట్టి ఐ వాంట్ టు నో దట్ యువర్ అవీక్. మీరు మెరుగుగా ఉన్నారు, మీరు వాక్యం వింటున్నారు, కళ్ళు తెరిచి ఉంచారు, కానీ మీ మనసు, మీ హృదయం అంతా మీరు వాక్యం మీద పెట్టారని నాకు ఒక నమ్మకం ఉండాలి. అందుకే రెస్పాన్స్ ఇస్తుండండి మధ్య మధ్యలో. ఏమన్. సో ఈ రోజు మదర్స్ డే. Today we are celebrating Mother's Day. So today we are celebrating Mother's Day. So Mother's Day అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. Mother is the most beautiful creation to the mankind. తల్లి అన్నది మనుష్య జాతికి, మనుషులకు ఒక అమూల్యమైన బహుమానం. Amen. There are two things that prove the love of God. ఒకటి the sacrifice of Jesus Christ, రెండోదంటే ఒక తల్లి ప్రేమ. Amen. దేవుడు కూడా తల్లి ప్రేమ గురించి హైలైట్ చేస్తుండడం మనము వాక్యంలో చూస్తాం. Amen. So today is the Mother's Day. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లికి నా తరఫు నుంచి మీకు అంటే గ్రాటిట్యూడ్ హార్ట్తో నేను మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు చూపించిన సాక్రిఫైస్, మీ మనసుతో, మీ హృదయంతో మీరు మీ పిల్లల్ని ప్రేమించడము, వాళ్ళని కష్టపడి పెద్ద చేయడము, వాళ్ళకి దేవుడి మార్గాలు నడిపించడము, దేవుడి వాక్యం నేర్పించడము. సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ప్రతి ఒక్క తల్లికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. సో మై గ్రీటింగ్స్ టు యూ ఆల్. సో నా ప్రార్థన ఒకటి, ప్రతి ఒక్క దైవికంగా ఉన్న తల్లి, ప్రతి ఒక్క గాడ్లీ మదర్, మే గాడ్ బ్లెస్ ఎవ్రీ మదర్ ఆన్ దిస్ ఎర్త్ హూ ఇస్ క్రిస్టియన్ మదర్ విత్ లాంగ్ లైఫ్, దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యంతో, ఆయన పరలోక రాజ్యంతో ప్రతి ఒక్క తల్లికి దేవుడు, ప్రతి ఒక్క తల్లిని దేవుడు దీవించాలి. అదే నా ప్రార్థన, అదే నా కోరిక. ఆమేన్. సో హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీవన్. మా అమ్మగారు ఇక్కడ లేరు, మా అమ్మగారు విజయనగరం, వైజాగ్లో ఉన్నారు, అంటే విజయనగరంలో ఉన్నారు. సో అమ్మ కూడా, ఈవెన్ దో షీ ఇస్ నాట్ హియర్, బట్ ఐ స్టిల్ లవ్ హర్, ఐ విల్ ఆల్వేస్ లవ్ హర్. సో నా ప్రేమ మా అమ్మ మీద ఎప్పటికీ ఉంటుంది. సో అదే విధంగా అమ్మలాగా ప్రేమించి నాకు దేవుడు భార్యను కూడా ఇచ్చాడు.
సో నేను ఎప్పుడు పెళ్లికి ముందు ప్రార్థించేవాడిని, దేవుడా నాకు తల్లిలాగా ప్రేమించే భార్య నీవు. సో ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ బ్యూటిఫుల్ వైఫ్. సో యూనో నేను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు నన్ను చాలా ఒక తల్లిగా నన్ను చూసుకుంది. నాలో ఎన్ని లోపాలు ఉన్నా సరే, నేను తప్పులు చేసిన సరే నన్ను క్షమించి, నన్ను ప్రేమించి, నన్ను గట్టిగా అర్థపెట్టుకుని ఐఎమ్ రియలీ సో గ్రేట్ఫుల్ టు గాడ్. నా తల్లి ప్రార్థన వల్ల, నా భార్య ప్రార్థన వల్ల ఈరోజు నేను మీ ముందు నిల్చున్నాను. హల్లెలూయా. మనుషులం తప్పులు చేస్తుంటాం, పడుతుంటాం, లేస్తుంటాం, కానీ తల్లి చేసినాక ప్రార్థన శక్తి, భార్య చేసినాక ప్రార్థన శక్తి వ్యర్థంగా ఎప్పుడు వెళ్ళదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సో థ్యాంక్ గాడ్ ఫర్ దిస్. సో మనం ఈరోజు నా టైటిల్ మెయిన్ టాపిక్ మదర్స్ డే మీదనే ఉన్నది, అలాగని పురుషులకి ఏం లేదు అనుకోద్దండి. సో మీకు కూడా ఉన్నది, ఎందుకంటే పేరెంట్ అంటే తల్లి తండ్రి ఇద్దరు వస్తారు. ఏమైనా హల్లెలూయా. పేరెంట్ అంటే ఏంటి? తల్లి తండ్రి ఇద్దరు కలిపితే పేరెంట్, రైట్? సో వాక్యం అనేది దేవుడు ఒక తల్లి కోసమే స్పెషల్గా ఇస్తున్నాడని కాదు, కానీ పురుషుల కోసం కూడా వాక్యం ఉన్నది. బికాస్ there are many fathers you know who play the role of a mother. ఎంతో మంది తండ్రులు ఉన్నారు, వాళ్ళు ఒక తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీస్, తల్లి యొక్క రోల్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మనకు వాక్యం చదువుదాం ఈరోజు. మై టైటిల్ ఇస్ రోల్ ఆఫ్ అ గాడ్లీ మదర్. గాడ్లీ మదర్, దైవికంగా ఉన్న తల్లి యొక్క తన రోల్ ఏంటి? పాత్ర ఏంటి? తన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, తన పాత్ర ఏంటి? ఒక గాడ్లీగా ఉన్న తల్లి, ఒక దైవికంగా ఉన్న తల్లి పాత్ర ఏంటి? తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? that we will study today. Second thing, how to be an effective mother to your children. How to be an effective mother to your children. ఎలాగా మీరు ఒక ఎఫెక్టివ్ తల్లిగా, ఒక I don't know what to call it. ప్రేమ కలిగిన, effectiveness. అత్యుత్తమైన తల్లిగా మీరు ఎలాగా ఉండగలరు మీ పిల్లలకి, దాని గురించి మనం నేర్చుకున్నాం. We will turn to Proverbs chapter 31. Proverbs, సామెతలు 31 అధ్యాయం చదువుకున్నామా? సామెతలు 25 నుంచి 29 వరకు మనం చదువుకుందాం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. నెమ్మదిగా ఒక్కొక్క వాక్యము. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె అంటే ఎవరండి ఇక్కడ? ఆమేన్. ముందుకమ్మా. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఎవరు నిర్భయంగా ఉండును? ఆమేన్. ముందుకి. జ్ఞానము కలిగి తన నోరును తెరుచును. జ్ఞానము కలిగి తన నోరును. ఓకే, yes, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఒకసారి మధ్యలో ఆపమ్మా, ముందు కలిగి ముందు. హియర్ గాడ్ టాక్స్ అబౌట్ అ గాడ్లీ మదర్. ఇక్కడ ఈ వాక్యంలో సామెతలు 31:25 నుంచి 29 వరకు దేవుడు సొలొమోన్ ద్వారా దేవుడు సొలొమోన్తో మాట్లాడి, సొలొమోన్ ద్వారా ప్రజలకు ఆ వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇక్కడ ఒక గాడ్లీ మదర్, దైవికంగా ఉన్న తల్లి గురించి, ఒక దైవికమైన తల్లి ఎలా ఉండాలి ఏంటి అన్నది దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ముందుకమ్మా. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఆయన ఇంటి వారి నడకను బాగుగా కనిపెట్టును. ఆమేన్. హల్లెలూయా. ముందుకెళ్దాం. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మన సొసైటీలో ఎంతమంది ఈ స్త్రీ ఒక ధన్యురాలైన స్త్రీ, షీఈస్ ఎ గాడ్లీ వుమెన్, షీఈస్ ఎ గాడ్లీ మదర్ అని ఎంతమంది మనం అంటున్నారు ఈరోజు? మనందరం ఒక క్రీస్తు కుటుంబంలో పుట్టిన వాళ్ళము, దేవుని వాక్యం చదువుకున్న వాళ్ళము, నీతి నిజాయితీగా బ్రతికిన వాళ్ళము, దేవుని మార్గాలు నడిచిన వాళ్ళము, చర్చ్కు రెగ్యులర్గా వచ్చిన వాళ్ళము, కష్టపడి మన పిల్లల కోసం మనము వంట చేస్తాము, వాళ్ళని చూసుకుంటాము, వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళకి తోడుగా ఉంటాము, వాళ్ళని చదివిస్తాము, భర్తలను చూసుకుంటాము, పిల్లలను చూసుకుంటాము.
we do all our responsibilities. But what is more important? To live a life as a godly mother. Amen. So సామెతలు 31 అధ్యాయము 25 నుంచి 29 వరకు మనం చూసేది దేర్ ఆర్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మదర్. గుణధర్మాలు అంటాం కదా, సద్గుణ స్త్రీ అంటాం. మా చెల్లిపై సద్గుణ స్త్రీ అంటాం. సద్గుణాలు ఉన్న స్త్రీ, అంతే కదా, మంచి గుణధర్మం ఉన్న స్త్రీ. సో ఈ గుణధర్మాలు మనము ఒక తల్లిలో చూస్తాము, ఒక గాడ్లీ మదర్. హౌ అ గాడ్లీ మదర్ నీడ్స్ టు లివ్ హర్ లైఫ్. దేర్ ఆర్ మెనీ మదర్స్ ఇన్ ద వరల్డ్. ఎంతో మంది తల్లులు ఉన్నారు, వాళ్ళ పిల్లలను ప్రేమిస్తున్నారు, బట్ దే ల్యాక్ సర్టన్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్. ఉన్నారు ఈ ప్రపంచంలో ఎంతో మంది తల్లులు ఉన్నారు, వాళ్ళ పిల్లలను ప్రేమిస్తున్నారు, మనసారిగా ప్రేమిస్తున్నారు. కానీ what Christ expects from a godly mother, what Christ expects from a mother, అవి మనం కొద్దిగా మిస్ అవుతున్నట్టు చూస్తాం తల్లిలో. చాలా మంది తల్లిలో ఈ పాటికైనా కొంతమందికి మీ పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారేమో, కొంతమంది పిల్లలు ఇంకా ఆల్రెడీ పెళ్లిలు అయిపోయి ఉంటాయి, లేకపోతే ఆల్రెడీ పెళ్లి ఏజ్ దగ్గరకు వచ్చి ఉంటారు. అయినా సరే మన రెస్పాన్సిబిలిటీ, ఒక తల్లిగా ఒక తండ్రిగా మన రెస్పాన్సిబిలిటీస్ దేవుడు వాక్యానుసారంగా ఉండాలి. God expects a mother and father to be godly, not earthly. Exactly. భూలోకమైన, థ్యాంక్ యూ అండి, భూలోకమైన సంబంధంగా కాకుండా దైవికంగా ఒక తల్లి తండ్రి బ్రతకాలి, ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. సో మదర్హుడ్ ఇస్ ద రోల్. నేను ఒక ఇంగ్లీష్ చెప్తున్నాను, నేను తెలుగులో కూడా నేను ఐ ట్రై టు ట్రాన్స్లేట్ దిస్ స్టేట్మెంట్. మదర్హుడ్ ఇస్ అ రోల్ దట్ డిజర్వ్స్ ఆనర్. తల్లి అన్నది, తల్లికి అన్నది తన పాత్ర అన్నది తనకు ఒక ఆనర్, అంటే సన్మానం దొరికే ఒక పాత్ర ఉంది. ఐ మీన్ షీ ఈస్ అ సర్వెంట్ లీడర్ ఇన్ హర్ హౌస్ హూ డస్ మచ్ టు గైడ్ ద సోల్స్ ఆఫ్ హర్ చిల్డ్రన్. తల్లి తన ఇంటిలో ఒక లీడర్ గా, ఒక సర్వెంట్ గా, సర్వెంట్ అంటే ఆ సర్వెంట్ కాదు, సర్వెంట్ అంటే ద సర్వెంట్ ఆఫ్, as we say, the servant of God, the servant of the family. So leader and a servant గా తను తన పిల్లలకి, తన భర్తకు తను ఏం చేస్తుంది, తన జీవితకాలం అంతా తను పరిచయం చేస్తూనే ఉంటది. గాడ్లీ మదర్హుడ్ షుడ్ బి సెలబ్రేటెడ్. సో ఇక్కడ ఒక గాడ్లీ మదర్ ఎలా ఉండాలన్నది దాని గురించి మనం సామెతలో మనం చదివాము. ఇప్పుడు దీని మీద కొద్దిగా ఇంకా డెప్త్ గా వెళ్ళి మనం చూడాలంటే, ఇన్ ద బైబిల్ దేర్ ఆర్ మెనీ ఉమెన్ హీరోస్. పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతో మంది తల్లుల గురించి మెన్షన్ చేసి ఉన్నది. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ మదర్ ఇస్ మేరీ, ద మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. సో మనం ఒక వాక్యం చదువుతాం, లూకా శుభవార్తలోని మొదటి అధ్యాయం, Luke chapter 1 from 46 to 48. లూకా శుభవర్తమానము మొదటి అధ్యాయం. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలనందురు. ఆమేన్. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్. సో ఈ అధ్యాయము లూకా శుభవర్తమానం మొదటి అధ్యాయము 46 నుంచి 48 వరకు మనం ఏం చూస్తున్నామంటే, మేరీ, యేసుక్రీస్తు ఒక తల్లి మేరీ అన్నది దేవుడిని స్తుతిస్తున్నది. షీ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్, షీ ఈస్ ఎగ్జాల్టింగ్ గాడ్. మేరీ దేవుడిని స్తుతిస్తున్నది, ఆరాధిస్తున్నది, దేవుడు గొప్పలు చెప్పుకుంటుంది, దేవుని ధన్యవాదాలు చెల్లిస్తున్నది. when she knew she is going to be a mother, తన తల్లిగా అవుతున్నప్పుడు తను తెలుసుకున్నప్పుడు తను మొదటిగా చేసింది ఏంటంటే, తను దేవుని స్తుతించింది, దేవుణ్ణి ఆరాధించింది, దేవుని మహిమ చెల్లించింది. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్, కాన్ఫిడెంట్ గా మేరీ చెప్తున్నది, నన్ను ధన్యురాలుగా అని. ఈరోజు మనం అలా ఆలోచిస్తున్నామా? ఆల్ ది మదర్స్, చాలా మన పిల్లలను ప్రేమిస్తున్నాం, పిల్లలు చూసుకున్న పెద్దగా అయిపోతారు,
వాళ్ళ పెళ్లి చేసేద్దాము, వాళ్ళు ఇంకా విడుదల పొందుకుందాము అని చాలా మంది తల్లికి ఆలోచన ఉంటుంది కదా. We have to think like Mary. As a role of a mother, the first priority is your God. ఒక ఆత్మీయ తల్లిగా, ఒక దైవికంగా ఉన్న తల్లిగా ఆమె మొదటి ప్రయారిటీ ఏంటి? మొదటి స్థానం మీకు మీ దేవుడు ఉండాలి. మొదటిగా మీరు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. నేను ఒక ధన్యురాలుగా నన్ను ఈ సొసైటీ, ఈ చుట్టూ వారందరూ నన్ను అనుకోవాలి. సో ధన్యురాలుగా అనుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మనలో క్రైస్ట్ క్యారెక్టర్ ఉండాలి. క్రీస్తు ఒక క్యారెక్టరిస్టిక్స్ మనలో ఉండాలి. ఆయన గుణధర్మాలు మనలో ఉండాలి. యేసుక్రీస్తు గుణధర్మాలు ఒక తల్లి అయినా తండ్రి అయినా మనలో ఉండాలి. సో వాట్ ఆర్ దీస్ గాడ్లీ క్యారెక్టరిస్టిక్స్? ఈ క్రీస్తు గుణధర్మాలు, యేసుక్రీస్తు గుణధర్మాలు మనలో ఉండాలి. ఒక గాడ్లీ మదర్, ఒక దైవికమైన తల్లి, ఒక దైవికమైన తండ్రిగా మనం ఎలాగ బ్రతకాలి? ఒక ఎగ్జాంపుల్ చూసాం. మేరీ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇన్ ద బుక్ ఆఫ్ లూక్ శుభవర్తమానంలో మేరీ ఒక మనకు ఎగ్జాంపుల్ గా ఉన్నది. తను ఎప్పుడైతే తన తల్లి కావద్దని తెలుసుకున్నప్పుడు తను మొదటిగా దేవుని ధన్యవాదాలు చెల్లించింది. తర్వాత సేమ్ లూకా శుభవర్తమానం మొదటి అధ్యాయం 38 వర్స్ చదువు. సరే 38 వర్స్. yes. అందుకో మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఆమేన్. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆమేన్. సో ఇక్కడ మేరీ ఏమంటుంది దేవదూతని? Behold the handmaid of the Lord. ఇంగ్లీష్ లో behold the handmaid of the Lord. handmaid of the Lord అంటే ఏంటి? ఇంగ్లీష్ లో నా సింపుల్ తెలుగులో చెప్పాలంటే, నీ చేతితో చేయబడిన నేను దేవా, ఇదిగో నేను సమర్పించుకుంటున్నాను, నీ చిత్తము జరుగునుగాక. సో వాట్ వి లర్న్ హియర్, దీని ద్వారా మనం తెలుసుకున్నది ఏమంటే, మేరీ షీ సరెండర్డ్ టు ద విల్ ఆఫ్ గాడ్. సెకండ్ characteristics of a godly mother, surrender to the will of God. దేవుని చిత్తానికి సమర్పించుకోవడం, లోబడ్డం. That's the second quality of a godly mother and a godly father. స్పెసిఫిక్ గా నేను కొద్దిగా ఈరోజు మదర్స్ డే కాబట్టి మదర్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. కానీ బ్రదర్స్ కూడా మీ పార్ట్ కూడా ఇందులో ఉన్నది, ఒక తండ్రిగా, ఒక పేరెంట్ గా. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫస్ట్ గుణధర్మం ఏంటి? ఒక తల్లి గాడ్లీ మదర్ లో ఉండాలి, దేవుని స్తుతించాలి. హౌ మేరీ ఎగ్జాల్టెడ్ గాడ్, ఆ విధంగా మనం కూడా దేవుని, అంటే తల్లులు కూడా తండ్రులు కూడా దేవుని స్తుతించాలి, దేవుడికి మహిమ చెల్లించాలని కనపరచాలి. ఫస్ట్ ప్రయారిటీ గాడ్, ఎగ్జాల్ట్ హిమ్. సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సెకండ్ గుణధర్మం ఏంటి? సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక చిత్తానికి, ఒక గాడ్లీ మదర్, ఒక దైవికంగా ఉన్న తల్లి, ఒక పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని వాక్యానుసారంగా నడిచే తల్లి దేవుని చిత్తానికి లోబడి ఉంటారు. ఆమేన్. షీ విల్ నాట్ డిపెండ్ ఆన్ ది వరల్డ్. తల్లి అనేది భూలోకం మీద డిపెండ్ అయి ఉండదు. షీ డిపెండ్స్ ఆన్ గాడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను దేవుని వాక్యానుసారంగా, దేవుడి భయభక్తులను పెంచింది. సో మా డాడీ రైల్వేలో చేసేవారు, మా అమ్మ టీచర్గా చేసేది. సో బేసికలీ మాది ఆంధ్రప్రదేశ్. మా అమ్మ నాన్న కూడా ఆంధ్రలో పుట్టి పెరిగారు, నేను కూడా ఆంధ్రలో పుట్టాను, మా చెల్లి కూడా ఆంధ్రలో పుట్టింది. కానీ మా అమ్మ నాన్నకి గవర్నమెంట్ జాబ్స్ మహారాష్ట్రలో వచ్చింది. దానివల్ల మేము అటువైపు షిఫ్ట్ అయిపోయాను. అక్కడ ఒక మంచి చర్చ్, మంచి సంఘాన్ని చూసుకుని ఆ సంఘానికి మేము ఆల్మోస్ట్ 30 years ఆ సంఘానికి నమ్మకంగా ఉన్నాం. నెమ్మదిగా ఆ సంఘంలో ఉన్నప్పుడు అమ్మ నాన్న పరిచయలో దిగిపోయారు. అమ్మ నాన్న దేవుని సేవకులుగా వాళ్ళు కూడా దేవుని పరిచయలో ఉన్నారు, పాస్టర్స్ గా వాళ్ళు కూడా చేశారు. అక్కడ నేను కూడా సంఘాన్ని నడిపించాను, ఒక బ్రాంచ్ చర్చ్ని. సో ఆ విధంగా మేము దేవుని పరిచయలో ఉన్నాం. సో చిన్నప్పటి నుంచి నేను అమ్మని చూసింది ఏమంటే, whenever a problem came, she never asked people. తనకి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు తను ఎప్పుడు కూడా మనుషుల ముందు వెళ్ళి చేయి చాపలేదు. తను మంచం కిందకి వెళ్ళి మోకాళ్ళు, షీ నీల్ డౌన్, మోకాళ్ళ మీదకి వచ్చి తను ప్రార్థన చేసింది, ఎవరికి తెలియకుండా. when she had difficulty, she cried unto the Lord. తనకి సమస్యలు వచ్చినప్పుడు తను ఏడ్చి ప్రార్థన చేసింది. కానీ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకా ఎవరికి తెలియకూడదు నాకున్న ప్రాబ్లమ్స్. సో దట్స్ హౌ షీ లివ్డ్ ఎ లైఫ్. చిన్నప్పటి నుంచి నేను చూసాను, ఎప్పుడు కూడా అమ్మ దేవుని వదలలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫైనాన్షియల్గా అయినా, మెంటలీ సైకలాజికల్గా అయినా, స్పిరిచువల్గా అయినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తను దేవుడి మాత్రం విడిచిపెట్టలేదు. She always surrendered herself to God. I'm so proud for my mother. I really thank God for a blessed and godly mother God gave to me. Amen.
సో ఈ రోజు నేను గర్వంగా చెప్పుకోతున్నాను, ధన్యురాలు నా తల్లి. ఎందుకంటే ఆ తల్లి వల్ల నేను ఈ రోజు స్థానంలో ఉన్నాను. ఆ తల్లి వల్ల నాకు దీవెన. హల్లెలూయా. బికాస్ ఆఫ్ హర్ టుడే ఐ యామ్ హియర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. తల్లి ప్రార్థనల వల్ల పిల్లోలకు మేళ్ళు జరుగుతాయి. తల్లి ప్రార్థన వల్ల పిల్లోలు మేలు పొందుకుంటారు. దే ఆర్ బ్లెస్సెడ్ బికాస్ ఆఫ్ అ మదర్స్ ప్రేయర్స్, బికాస్ ఆఫ్ ద ఫాదర్స్ ప్రేయర్స్. హల్లెలూయా. ముందుకు వెళ్దాం మనం. The next hero of the Bible after Mary, the next hero, the next real person with faith, Hannah. English లో Hannah అంటాం, తెలుగులో Hannah అంటాం. Hannah గురించి మనం చూద్దాం. మొదటి సమయాలు 1వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. వీరిలో ఒక దాని పేరు హన్నా, ఓకే. రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయేది. ఎవరికి పిల్లలు లేకపోయారు? హన్నాకి పిల్లలు లేకపోయారు. ఓకే. ఇంకొక వాక్యం చదువుకుందాం. సేమ్ చాప్టర్ 1 వర్స్ 20, 20 వాక్యం. గనుక హన్నా గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితేననుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఆమేన్. హల్లెలూయా. హన్నా తనకు పిల్లలు లేరు. తనకు పిల్లలు లేనప్పుడు తను ఎంత బాధపడి ఉంటుందో. ఎంతో మందికి పిల్లలు ఉన్నారు కానీ నాకు పిల్లలు, నాకు కొడుకే నా కూతురైనా కొడితే బాగుంటుంది. నాకు గర్భం I'm not pregnant yet. I'm not conceived yet. I wish to have a son. I wish to have a daughter. ఎంతగా తను బాధపడి ఉంటుంది. ఒక హ్యూమన్ బీయింగ్ సైకాలజీ గురించి ఆలోచిస్తే, a barren woman, the pain that a barren woman goes, a man cannot understand that. ఏ స్త్రీకైతే పిల్లలు పుట్టారో ఆ వేదన బాధ అన్నది ఆ స్త్రీకే తెలుసు. కానీ గుడ్రాలుగా ఉన్న స్త్రీ తను ఫేస్ చేసే బాధలు ఎవరికి అర్థం కాదండి. అది దేవుడికి, అది ఆ స్త్రీకి అర్థం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. బట్ యెట్ వాట్ డిడ్ హన్నా డు? డిడ్ షీ గివ్ అప్? తను గివ్ అప్ చేసిందా? గివ్ అప్ అంటే ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకా ఏం అవ్వదు, ఇంకా దేవుడు నాకేం ఇవ్వలేడు, నాకు పిల్లలేం పుట్టారు, నా పరిస్థితి ఏంటి? నిరుత్సాహపడిందా? పడలేదు. ఎందుకు పడలేదు తెలుసా? She was dependent on God. దేవుడు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే పర్వాలేదు. That's the attitude she carried. ఓకే. నెక్స్ట్ మనం 20 వచనం చూస్తే, దేవుడు ఆఫ్టర్ సర్టెన్ టైం, కొద్ది కాలం అయిన తర్వాత దేవుడు ఆవిడ విశ్వాసం బట్టి, ఆవిడకున్న విశ్వాసం బట్టి ఆవిడకి ఏమి ఇచ్చాడు? దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు, గర్భాన్ని ఇచ్చాడు. సో తన పేరు పెట్టింది సమూయేలు. ఆమేన్. బట్ షీ గేవ్ అ కమిట్మెంట్ టు ద లార్డ్. హన్నా దేవుడికి ఒక కమిట్మెంట్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది కమిట్మెంట్? దేవుడా నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. And she fulfilled her commitment. And the third characteristics of a godly mother, మూడో గుణధర్మం అంటారు కదా. The third, is it the third characteristic? Yes, it is third characteristic. Is faith of a godly mother. మొదటిగా ఏం చెప్పాను నేను మీకు? ప్రతి ఒక్క గాడ్లీ మదర్, దైవికంగా ఉన్న తల్లి, దైవికంగా ఉన్న తండ్రి, మీరు నిజంగానే దైవికంగా ఉన్నారు అనుకుంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, ఆయననే కనపరచాలి, ఆయననే మొదటిగా ఉండాలి మన స్థానం. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గాడ్. సెకండ్ క్యారెక్టరిస్టిక్, దేవుడికి లోబడి ఉండాలి. సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి మీరు లోబడి సమర్పించుకుని ఉండాలి. మూడోది ఏంటంటే విశ్వాసం, ఫెయిత్. హూ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెయిత్? హన్నా. వాట్ డిడ్ షీ డు? ఏం చేసింటాను? నువ్వు ఇచ్చినా పర్లేదు, ఎవరికేమైనా పర్లేదు, కానీ నా విశ్వాసం మాత్రం నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. షీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్ that he can give and he will give if he wants to give. That faith she had. తన విశ్వాసం ఉన్నది. తన విశ్వాసం బట్టి దేవుడు తన విశ్వాసాన్ని ఆదరించి, సన్మానించి, ఒక తల్లిని దేవుడు సన్మానించి తనకు గర్భఫలాన్ని ఇచ్చాడు. తర్వాత ఏంటంటే గర్భఫలం నుంచి వచ్చిన ఆ సమూయేలు, he became a prophet, ప్రవక్త. The one who anointed Saul and the one who anointed the greatest king on the planet Earth, King David. Hallelujah. Hallelujah. Claps for them. Let's clap for Jesus.
The Almighty God. God blessed a woman. దేవుడు స్త్రీని దీవించాడు, స్త్రీని ఆశీర్వదించాడు. ఆ తల్లిని ఆశీర్వదించి తన కన్నీటిని ఆదరించి తనకి గర్భఫలం ఇచ్చి ఆ గర్భఫలమైన సమయంలో ప్రవక్తగా మారిపోయి ఆ ప్రవక్త సౌలు ఎన్నుకున్నాడు, మొదటి రాజు ఇజ్రాయెల్కి. తర్వాత ఆయనే సమూయేలు ప్రాఫెట్ దావీదుని అభిషేకించారు. సో దావీదు యొక్క గోత్రం నుంచి ఎవరు వచ్చారండి? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సో హన్నాస్ ప్రేయర్ brought Jesus on the earth. ఆ విధంగా ఆలోచిస్తే, ఆ విధంగా ట్రీని చూస్తే మీరు సమూయేలు నుంచి అభిషేకించిన సౌలు, తర్వాత అభిషేకించిన దావీదు గోత్రం నుంచి వచ్చిన యేసు ప్రభు మనకి. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ బి టు గాడ్. The faith of Hannah brought the existence of salvation to the humankind. అర్థమవుతుందా మీకు? దేవుడు ఒక రక్షణకు మార్గాన్ని తెరిచిందంటే హన్నా ఒక ప్రార్థన. ఎందుకంటే హన్నా నుంచి వచ్చింది సమూయేలు అభిషేకించింది దావీదు గోత్రం నుంచి వచ్చింది యేసు ప్రభు మన క్రీస్తు. హల్లెలూయా, ఆమేన్. సో షీ వాస్ a blessed woman of faith. సో మూడో క్యారెక్టరిస్టిక్స్ మనలో ఏముండాలంటే విశ్వాసం. ఫెయిత్, బీ ద మదర్, బీ ద ఫాదర్, తల్లి అయినా తండ్రి అయినా విశ్వాసం మీలో ఉండాలి. ఎవరి మీద విశ్వాసం? డబ్బు మీదనా? మనుషుల మీదనా? అమ్మో అతనికి బీటెక్ సీట్ దొరికిందండి, ఇంకా మా పాపకి ఏం దొరకదు, మా దగ్గర అంత డబ్బులు లేవు. ఇస్ దాట్ అ ఫెయిత్? అది విశ్వాసమా? Believe in the God of impossibilities. Our God is a God of impossibilities. Impossible ని పాసిబుల్ గా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. Faith, by faith people shook the world. Heroes of faith గురించి ఆలోచిస్తే మన బైబిల్లో చాలా మంది ఉన్నారు. Heroes of faith అంటే Abraham, yes, the first man on the earth who is the greatest revelation for the faith. Father of the nations, Abraham, the man of faith. So first Abraham faith. అక్కడ నుంచి ముందుకు మనం చూస్తాం Moses. The faith of Abraham led to the faith of Moses, led to the faith of Gideon, led to the faith of David, led to the faith of Esther, led to the faith of Job, to Nehemiah, to Daniel, to Isaiah, to Jeremiah, to Ezekiel, and to the New Testament till Jesus and till St. John. విశ్వాసం జర్నీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందండి? అబ్రహాం నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడికి ఎండింది? ఎండ్ అవ్వలేదు. And that faith will always sustain, because our faith is only in one person. His name is Jesus Christ. Hallelujah. మన విశ్వాసం అనేది కేవలం యేసు క్రీస్తు మీద ఉండాలి. ఆమేన్. సో విశ్వాసం అనేది గొప్పదండి. అబ్రహాంకి విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం వల్ల దేవుడు ఆయన కొడుకుని రక్షించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం, నీ కొడుకు నేను రక్షిస్తున్నాను, బట్ ఐఎమ్ డిసైడింగ్ టు గివ్ మై ఓన్ సన్ ఫర్ ద సిన్స్ రిడెంప్షన్ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఆమేన్. దేవుడు అబ్రహాం కొడుకుని రక్షించాడు, కానీ ఆయన సొంత కుమారుడు మన కోసం ఆయన బలి అర్పించాడు. హల్లెలూయా. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. నీ తల్లి నేను మరువను కానీ నేను నిన్ను. అక్కడ దేవుడు ఒక క్వశ్చన్ మార్క్ కూడా వేశాడు. Your mother may forsake you. May అన్నాడు అంటే God also honors a mother. God knows the love of a mother. తల్లిలో ప్రేమ ఎవరు పెట్టారండి? దేవుడే కదా పెట్టింది. God reveals his love through a mother. God reveals his love through a mother. And God himself is a mother and a father. దేవుడు ఆయన ప్రేమని, ఆఫ్ కోర్స్ ఆయన ప్రేమని ఆయన శిలువలో చూపించాడు. మన పాపల కోసం మరణించాడు, మనకు రక్షణ ఇచ్చాడు. దానివల్ల ఈరోజు మనం పర్లోక రాజ్యం చేరుకుంటాం. హల్లెలూయా. ఆ రక్షణ వల్ల, ఆ పాప క్షమాపణ వల్ల, ఆయన చిందించిన రక్తం వల్ల మన పాపాలు కడిగి వేయబడతాయి. హల్లెలూయా. Our sins are washed, our sins are cleansed by the blood of Jesus. That's the love of God. And God portrays the love in different ways. ఆయన ప్రేమన దేవుడు, ఒక ప్రేమన దేవుడు వేరే వేరియస్ వేస్ గా వేరే
వేరే విధాలుగా ప్రకటిస్తూ ఉంటాడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్ ఇస్ త్రూ యువర్ మదర్, బికాస్ ద లవ్ దట్ షీ లవ్స్ యూ ఇస్ ద లవ్ విచ్ ఇస్ పుట్ బై గాడ్ ఇన్ హర్ హార్ట్. ఆ ప్రేమను ఎవరు ఆ తల్లి మనసులో పెట్టాడు? దేవుడే పెట్టాడు. హల్లెలూయా. సో బ్లెస్డ్ ఇస్ ద మదర్ ఆన్ దిస్ ఎర్త్. సో ముందుకు మనం చూస్తాము, హన్నా అన్నది she demonstrated her faith through the obedience. Fourth characteristics of a godly woman: obedience, లోబడ్డం. హల్లెలూయా. ఏంటి నాలుగో గుణధర్మం? ఒక దైవికమైన స్త్రీ, దైవికమైన పురుషుడిలో ఉండాలి, ఒక తల్లిదండ్రుల్లో ఉండాలి. ఏంటి? లోబడడం. ఒబీడియన్స్ ఇంగ్లీష్ లో లోబడ్డం. ఎవరికి లోబడాలి? పిల్లలకు లోబడాలా? దేవుడికి లోబడాలి. లోకానికి లోబడాలా? లంచాలు కట్టి వాళ్ళకి వంగాలనా? ఎవరి ముందు వంగాలి? whom to bend before whom? The king, Jesus. Hallelujah. He will give admission to your children without any donation. He will give admission to your children without any లంచాలు ఏమంటారండి? కరప్షన్. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసం అనేది మనలో ఉండాలి అన్నలాగా. అదే విధంగా దేవుడి చిత్తానికి లోబడి ఉండాలి. దేవుడా, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. దేవుడా, నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఎలా చేయాలనుకుంటున్నాను, నేను అది చేయాలనుకుంటున్నాను. అయినా సరే దేవా, నీ చిత్తము నా జీవితంలో జరగనియండి. జీసస్ హిమ్సెల్ఫ్ బీయింగ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన దేవుడు కుమారుడే ఉండి ఆయన దేవుడి దగ్గర ఎలా ప్రార్థించాడు చనిపోకముందు? దేవా, నీ చిత్తం ఉంటే, అయినా సరే నా చిత్తం కాదు కానీ. ఎస్, బట్ వాట్ హీ ఫేస్డ్ ఆఫ్టర్ దట్? దేవుడి చిత్తం ఆయన చూపించాడు అక్కడ. సారీ, నా చిత్తం నువ్వు నా ప్రజల కోసం మరణించాలి. లాస్ట్ మూమెంట్ వరకు జీసస్ ఆయన ఫెయిత్ లో షేక్ అయ్యాడు. His faith was strong in God that he will rise me from the dead. Hallelujah. ఆయన మరణాన్ని ఫేస్ చేశాడు కానీ మరణాన్ని జయించాడు. Hallelujah. Jesus conquered the death, the sin, the hell, demons and devil. సైతానుతో, సాతానుతో యుద్ధం చేసి సాతానుతో గెలిచి యుద్ధాన్ని, ఆ మరణం యొక్క ప్రాణాలను తీసుకుని ఆయన మృత్యుంజయుడయ్యాడు. ఎవరి కోసం? మన కోసం. Hallelujah. God, he being the son of God, దేవుడు కుమారుడే ఉండి కూడా ఆయన లోబడ్డాడు. ఎవరికి లోబడ్డాడు? దేవుడి చిత్తానికి లోబడ్డాడు. అండ్ ఇన్ ద సేమ్ మ్యానర్ మనం కూడా, ఒక తల్లిలు తండ్రులు మనం కూడా దేవుని చిత్తానికి మనం లోబడాలి. దట్స్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్. మొదటిగా ఏం చెప్పాను నేను? దేవుని ఆరాధించాలి, స్తుతించాలని, ఘనపరచాలి. ఆయన మొదటిగా మన జీవితంలో ఉండాలి, తల్లి అయినా తండ్రి అయినా. రెండోది ఏం చెప్పాను నీకు? దేవుని చిత్తానికి లోబడాలి. సరెండరింగ్ టు గాడ్స్ విల్. దేవుడి చిత్తానికి సరెండర్ అవ్వాలి. మూడోది ఏం చెప్పాను మీకు? విశ్వాసం కలిగి ఉండాలి, దేవుడి మీద విశ్వాసం. నాలుగోది ఒబీడియన్స్, విధేయత. రైట్ వర్డ్, విధేయత కలిగి ఉండాలి. ఎస్. అండ్ దెన్ వి విల్ లుక్ ఇంటు సమ్ అదర్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేదంటే రూత్ ఒక బుక్ మనం తీద్దాం. రూతు మొదటి అధ్యాయము 16-17. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమలాడుకొనవద్దు. నీవు వెళ్ళి నీ చోటికి నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేనును నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొంది చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? కోడలు అత్తగారు, ఇంగ్లీష్ లో మదర్ ఇన్ లా. లా వైస్ గా తను నీకు ఒక మదర్, ఒక తల్లి. తల్లి అంటే జస్ట్ మన పిల్లలకే తల్లి కాదండి. ఇప్పుడు మా అత్తగారు కూడా నాకు తల్లి అవుతుంది. హల్లెలూయా. తల్లి అంటే జస్ట్ మీ పిల్లలకే తల్లి కాదు. ఒకవేళ పిల్లలకి పెళ్లిలు ఏంటి, వాళ్ళ స్పౌస్ కి మీరు అత్తగారుగా ఉంటారు. అత్తగారు అంటే ఏంటి? మదర్ ఇన్ లా. దేవుడు లా వైస్ కి మీకు ఒక తల్లిని ఇచ్చాడు, లా ప్రకారంగా తల్లి. రైట్. ఇక్కడ మనం చూస్తున్నాము కోడలు వాళ్ళ అత్తగారి నుంచి, వాళ్ళ అత్తగారికి ఏం చెప్తున్నది? మీరు ఎక్కడికి వెళ్తారో నేను అక్కడికి వస్తాను, మీరు ఎక్కడ చనిపోతారో నేను కూడా అక్కడే చనిపోతాను, మీరు ఎక్కడ పాత పెడతారు అక్కడ నన్ను కూడా. దీనివల్ల మనం తెలుసుకున్నది ఏమంటే హౌ గాడ్లీ ఆ మదర్ ఇన్ లా వాస్.
నయోమి తన గాడ్లీ క్యారెక్టరిస్టిక్స్ దైవికమైన స్వభావంతో ఉన్నది కాబట్టి, దైవికమైన ఒక నేచర్ కలిగి ఉన్నది కాబట్టి కోడలు అత్తగారిని ప్రేమించింది, కోడలు అత్తగారిని అండర్స్టాండ్ చేస్తుంది, కోడలు అత్తగారికి సపోర్ట్ చేస్తుంది. అత్తగారు మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తాను నేను. ఈ రోజు ఈ కాలంలో ఏ కోడలు అంటారు మన అత్తగారికి, నువ్వు ముందు వెళ్తావు ఇంట్లో నుంచి వెళ్తారు, నువ్వు అని వెళ్ళి నేను వెళ్తాను బయటికి కదా. కానీ మోస్ట్లీ గాడ్లీ ఫ్యామిలీస్ అలా జరగవండి, అన్గాడ్లీ ఫ్యామిలీస్ అలా జరుగుతాయి, రైట్? సో ఎందుకు నేను ఇది సడన్ గా మీరు మదర్ అని చెప్తాను ఏంటి, మదర్ ఇలా షిఫ్ట్ అయిపోయారు మీరు అనుకుంటున్నారా? దాని ద్వారా మనం తెలుసుకుంటుంది ఏంటి, మదర్ ఇలా కూడా మదరే. నయమిని ఎందుకు అంతగా ప్రేమించింది రూతు? బికాస్ నయమి కంటైన్ దట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గాడ్లీ ఉమెన్, ఆఫ్ అ గాడ్లీ మదర్. నయమిల క్వాలిటీస్ ఏం తెలుసా? మనకైనా రూత్ బుక్ మనం డెప్త్ గా చదివితే మనకు తెలుస్తుంది ఏమంటే, నయమి వాస్ అ వుమన్ ఆఫ్ ఫెయిత్. షీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్. తనకు దేవుడి మీద విశ్వాసం ఉన్నది. అండ్ షీ వాస్ ఎ గుడ్ కౌన్సిలర్. మీరు గమనించారా రూత్ బుక్ చదివినప్పుడు తను తన కోడలికి కౌన్సిలింగ్ ఇస్తుంటది. షీ కౌన్సిల్స్ హర్ డాటర్ ఇన్ లా ఇన్ అ లవింగ్ మేనర్. సో ద క్వాలిటీస్ ఆఫ్ అ మదర్ ఇస్ కౌన్సిలింగ్. బి అ గుడ్ కౌన్సిలర్. ద నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, గుడ్ కౌన్సిలర్. ఒక గాడ్లీ మదర్ ఎలా ఉంటది? కౌన్సిలర్ గా ఉంటది. తెలుగులో ఏమంటారండి కౌన్సిలర్ ని? బోధించే స్త్రీగా ఉంటది. హల్లెలూయా. మంచి కౌన్సిలర్ గా, తల్లి అయినా అత్తగారైనా మామయ్య గారైనా తండ్రి అయినా ఒక మంచి బోధకుడుగా వాళ్ళు ఉంటారు. కౌన్సిలర్, మంచి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. మా అత్తగారు నాకు చాలా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. నిజం చెప్తాను, మా అత్తగారి కౌన్సిలింగ్ వల్ల నేను చాలా మార్పులు పొందుతున్నాను నా జీవితంలో. నిజం చెప్తున్నాను నేను, బికాస్ ఆఫ్ అవర్ కౌన్సిలింగ్. సుమతి అంటే నాకు చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు అప్పుడు. సో మేబీ ఆంటీ డజంట్ రిమెంబర్, బట్ ఈవెన్ ఇందిరా ఆంటీ కూడా నాకు చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు, ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అనేది. సో వై డు దే కౌన్సిల్? బికాస్ దే లవ్ యూ. వై డు దే కౌన్సిల్? బికాస్ దట్స్ ద గాడ్లీ క్యారెక్టర్ దట్ గాడ్ గివ్స్ టు దెమ్. వాళ్ళ దైవికమైన గాడ్లీ క్యారెక్టరిస్టిక్స్ వల్ల వాళ్ళు ఇతరులకు ప్రేమతో కౌన్సిలింగ్ అనేది ఇస్తారు, సలహా ఇస్తారు. కరెక్టా? సో నయమి ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? ఎందుకు తన కోడలు అంటుంది, మీరు ఎక్కడికి వెళ్తారని అక్కడికి వస్తాను, మీరు ఎక్కడ పాత పెడతారు నేను కూడా అక్కడే పాత పెట్టాలి, నేను అక్కడే చేస్తాను. లుక్ ఎట్ ద లవ్. ఒక కోడలు అత్త కాకుండా ప్రేమ, కోడలు అత్తగారు ఎలా ఉండాలన్నది ఈ బుక్ లో మనం నేర్చుకుంటాం, రైట్? కాబట్టి దేవుడు ప్రతి దానికి ఒక సొల్యూషన్ బైబిల్లో పెట్టాడు. కొడుకు ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, అత్తగారు కోడలు ఎలా ఉండాలి, మామయ్య గారు అల్లుడు ఎలా ఉండాలి. దేర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ ద బైబిల్. For this is the living word of God. Hallelujah. God has the answer for every question, for every problem in the word of God. దేవుడి వాక్యం చదివిన వాళ్ళైతే అన్ని తెలుసుకుంటారు. Amen. Hallelujah. Yes. So next we will turn to other thing. Yes. So మనం ఇప్పుడు నేర్చుకున్నది 5 characteristics of a woman. 5 to 6 characteristics. Number 1, దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచే స్త్రీ. షీ ఇస్ అ గాడ్లీ వుమెన్. గాడ్లీ వుమెన్ అలా ఉండాలి. రెండోది, దేవుడికి చిత్తానికి లోబడాలి. సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్. సరెండర్ అంటే ఏంటి? సరెండర్ చేయడం అంటే అర్పించడం దేవుడికి. దేవుడి చిత్తానికి ఏం చేయాలి మనము? తండ్రి అయినా తల్లి అయినా అర్పించాలి. సెకండ్ ఇస్ అర్పించడం, సరెండరింగ్. థర్డ్ ఇస్ ఫెయిత్, విశ్వాసం కలిగిన స్త్రీ. ఒక గాడ్లీ మదర్, దైవికంగా ఉన్న తల్లి, దైవికంగా ఉన్న తండ్రి విశ్వాసం కలిగి ఉంటారు. హల్లెలూయా. నాలుగోది ఒబీడియన్స్, విధేయత. విధేయత, లోబడ్డం, విధేయత. ఎవరికమ్మా లోబడ్డం, విధేయత? నేను చాలా మంది చూస్తున్నాను, తల్లిదండ్రుల పిల్లలు ఎంత లోబడి ఉంటారు. వాళ్ళకి అంతే, దే టేక్ దెమ్ ఫర్ అ రైడ్. తల్లిదండ్రులకు ఎవరు లోబడాలి? పిల్లలు లోబడాలి. తల్లిదండ్రుల పిల్లలు లోబడ్డం కాదు. భర్త ఎవరికి సబ్మిసివ్ ఉండాలి? భార్య ఎవరికి సబ్మిసివ్ ఉండాలి? అలా ఉన్నది ఇప్పుడు స్థితి పరిస్థితి. ఆడ స్పూన్ వేసి గరిట వేస్తుంది మీరు. బట్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గాడ్లీ ఫ్యామిలీస్. దట్ ఇట్స్ నాట్ లైక్ దట్ విత్ గాడ్లీ ఫ్యామిలీస్. హల్లెలూయా. ఆమేన్. నెక్స్ట్ ఏంటి మనం క్యారెక్టరిస్టిక్స్ చూసాము? కౌన్సిలర్, సలహాదారి.
ఎవరుంటారు అలాగా? ఒక గాడ్లీగా ఉన్న స్త్రీ, గాడ్లీగా ఉన్న పురుషుడు, ఒక దైవికంగా ఉన్న తల్లి, ఒక దైవికంగా ఉన్న తండ్రి ఎలా ఉంటారంట? కౌన్సిలర్ గా ఉంటారు. గుడ్ కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే కర్ర తీసుకుని బాధం కాదండి, సజెషన్స్, అడ్వైస్. ఐ స్టిల్ రిమెంబర్ మా డాడీ నాకు ఇప్పుడు నాకు అడ్వైస్ ఇచ్చేవారు. ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా, లోపల నమ్మకూడదు, ఇలా ఉండాలి, ఒక దగ్గర తీసుకునే వాళ్ళకి ఉండకూడదు, ఇచ్చే వాళ్ళకి ఉండాలి. ఇవన్నీ మా డాడీ నాకు నేర్పించేవారు. ఇవన్నీ ఎక్కడ ఫాలో అవుతాను అనిపించింది అప్పుడు నాకు. సో ఇప్పుడు నాకు ఆయన చనిపోయాక ఇప్పుడు నేను అనుకుంటాను, ఆయన కొన్ని మంచి సలహాలు ఇచ్చారు, అవి నేను ఫాలో అవ్వాలి అని. ఏమైనా హల్లెలూయా. సో మనము సలహాదారిగా మనం ఉండాలి. గుడ్ కౌన్సిలర్ టు యువర్ చిల్డ్రన్, గుడ్ కౌన్సిలర్ టు ద సొసైటీ. Hallelujah. Yes. These are the characteristics of a godly mother. ఇవన్నీ ఏంటి? ఒక దైవికంగా ఉన్న తల్లి, దైవికంగా ఉన్న తండ్రిలో ఇవి గుణధర్మాలు ఉండాలి, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. Now we will look into principles. There are 10 principles that a godly mother should have. Principles అంటే ఏంటి? సిద్ధాంతాలు కదా, సిద్ధాంతాలు. కరెక్ట్ అని నేను చెప్పింది తెలుగు? సిద్ధాంతాలు కరెక్ట్. ప్రిన్సిపల్స్ వేరే, క్యారెక్టరిస్టిక్స్ వేరే. కన్ఫ్యూజ్ అవుతుంది. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? గుణధర్మాలు. ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? సిద్ధాంతాలు. There are 10 principles for a woman. పద్ధతులు కరెక్ట్. 10 ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఒక గాడ్లీ మదర్, ఒక గాడ్లీ ఫాదర్ దగ్గర ఉండాలి. ఏంటి? ఫస్ట్ ఏంటి? అది క్యారెక్టరిస్టిక్స్. ప్రిన్సిపల్స్ ఏంటి? నెంబర్ 1 అది క్యారెక్టరిస్టిక్స్. Yeah, you can add counseling also in the principle. That can be a చూడండి, కొన్ని గుణధర్మాలు, కొన్ని సిద్ధాంతాలు కూడా ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు గుణధర్మాలు కూడా ఉంటాయి. కరెక్ట్? బట్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కౌన్సిలింగ్ దిస్ వన్ ప్రిన్సిపల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ప్రిన్సిపల్స్ గా మన లైఫ్ లో ఉండొచ్చు, కొన్ని ప్రిన్సిపల్స్ క్యారెక్టరిస్టిక్స్ మన లైఫ్ లో ఉండొచ్చు. బట్ దేర్ ఆర్ సర్టన్ 10 principles which every mother, every father needs to follow. Number 1, your spirituality. మీ ఆధ్యాత్మికత జీవితం, your spiritual life. Number 1. Number 2, surrendering to God's will. Same. ఇప్పుడు చెప్పిన కదా క్యారెక్టరిస్టిక్స్ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ లో ఉంటాయని. Surrendering to God's will. Number 3, your obedience. లోబడ్డ. Number 4, విశ్వాసం. Number 5, లవ్, ప్రేమ అంటే దేవుడి మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, అత్తగారి మామగారి మీద ప్రేమ, తల్లిదండ్రుల మీద ప్రేమ. అదే దేవుని ప్రేమ తను చుట్టూ అందరికి పంచుతుంది. హల్లెలూయా. లవ్. Number 6, ప్రేయర్. Number 6 ఏంటి? ప్రేయర్, ప్రార్థన. Number 7, wisdom. She is the woman of wisdom. దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. Amen. Number 8, she trains her children in the fear of the Lord and in the word of the Lord. Seventh principle in her life, she is a good trainer. She is a good trainer, a teacher to her children to make them grow in the word of God, in the fear of the Lord. Okay. Number 9, moral values. Moral values ఏమంటారండి తెలుగులో? నైతిక విలువలు కలిగిన తల్లిదండ్రులుగా ఉండాలి మనం. హల్లెలూయా. మోరల్ వాల్యూస్. నెక్స్ట్ పాయింట్, వర్షిపర్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి? రైచియస్నెస్. ఏంటి? నీతి, నిజాయితీ కలిగి ఉండాలి. So these are the 10 principles that a woman, that a man, a mother and a father should contain. తల్లి అయినా, తండ్రి అయినా, పురుషుడైనా, స్త్రీ అయినా, ఈ సిద్ధాంతాలు, గుణధర్మాలు, 5 గుణధర్మాలు, 10 సిద్ధాంతాలు మన జీవితంలో ఉండాలి. ఓకేనా? ఒక వాక్యం చదువుదాము, నేను ఇంకా 5 minutes లో ముగిస్తానండి. సారీ, చాలా టైం అవుతుంది ఇప్పటికి. సో లూకా శుభవర్తమానం 23, Luke chapter 23. Yeah, 23.
ఓకే, 26 నుంచి చదువుతారా? 26 నుంచి జాగ్రత్తగా రండి. వారు ఆయన తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదేంటి రోజులు ఇక్కడికి వచ్చి కనెక్ట్ అయ్యారు? ఎక్కడి నుంచో చెప్తాను. ఫస్ట్ మనం నేర్చుకుంది ఏమంటే, ఒక గాడ్లీ మదర్, ఒక గాడ్లీ ఫాదర్ ఎలా ఉండాలి, దైవికమైన తల్లి, దైవికమైన తండ్రి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలని నేర్చుకున్నాం. 5 క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాం. 5 గుణధర్మాలు మనలో ఉండాలి, అవి ఏంటనేది నేర్చుకున్నాం. తర్వాత 10 ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు ఎలా మనలో ఉండాలి అనేది. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా ప్రిన్సిపల్స్లో ఉంటాయి, కొన్ని గుణధర్మాలు కూడా సిద్ధాంతాల్లో ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు కూడా గుణధర్మాలలో ఉంటాయి. అవి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకునేది ఏంటి? ఒక తల్లిగా మన బాధ్యత ఏంటి? ఆర్ వి క్రైయింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్? యేసు ప్రభు శిలువ మోసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎవరు ఏడుస్తున్నారు? యెరూషలేములో ఎవరు ఏడుస్తున్నారు? స్త్రీలు ఏడుస్తున్నారు. మరి దేవుడు అక్కడ ఏమన్నారు? నా గురించి ఏడవద్దండి, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. Every tear shed by mother for the good cause of a child is never in vain. ఒక తల్లి కాల్చిన ప్రతి ఒక్క కంటి నీరు అది వ్యర్థంగా వెళ్ళదు. Pray for your children and cry for your children. రెండు టైప్లు ఏడుపులు ఉంటాయి. ఒకటి కోపంగా ఏడడం ఒక మనిషి మీద, ఇంకోటి ప్రేమతో ఏడడం వాళ్ళ కోసం. హల్లెలూయా. ప్రేమతో ఏడండి మీరు మీ పిల్లల కోసం. మీ పిల్లలు దారి తప్పిపోయి ఉన్నారా? మీ పిల్లలు వేరే మార్గాల్లో ఉన్నారా? చెడు మార్గాల్లో ఉన్నారా? పాపంలో పడి ఉన్నారా? మ్యారేజ్లో డిస్టర్బ్ అయి ఉన్నదా? ఏంటి ప్రాబ్లమ్స్ మీ పిల్లల లైఫ్లో? ప్రార్థించండి, కన్నీరు కార్చండి. ఆ కన్నీరు కార్చినందుకే దేవుడు ఖచ్చితంగా ప్రార్థనలు వింటాడు. యూ విల్ ఎక్స్పీరియన్స్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాలలో చమత్కారాలు జరుగుతాయి. హల్లెలూయా. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద మిరకల్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ ప్రే. ఆమేన్. నేను చిన్నప్పుడు ఒక డాక్టర్ నాకు ఒక రాంగ్ డ్రగ్ ఇచ్చాడు. అప్పుడు నేను ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు నోట్ నుంచి ఫిక్స్ వచ్చాయి. అది బ్రెయిన్ హ్యామర్ చేసిందంట. అప్పుడు నేను ఐ వాస్ డెడ్, నేను చచ్చిపోయాను. ట్రైన్లో మా అమ్మ ఏడుస్తున్నారు, మా చుట్టాలందరూ ఏడుస్తున్నారు. యాక్చువల్ మేము ఒక మ్యారేజ్కి వెడ్డింగ్కి వెళ్తున్నాం. అప్పుడు నేను అప్పుడు 5th స్టాండర్డ్లో ఉన్నాను, బహుశా చిన్న పిల్లవాడు నేను అప్పుడు. సో ఆల్మోస్ట్ నేను డెడ్ అయిపోయినప్పుడు ట్రైన్లో మొత్తం ట్రైన్ అంతా చెక్ చేస్తే ఒక డాక్టర్ లేడు. మొత్తం ట్రైన్ అంతా ఇన్వెస్టిగేట్ చేశారు, ఒక డాక్టర్ లేడు. చచ్చిపోయినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. మా అమ్మ ప్రార్థించింది, కానీ మీ చిత్రంలో నా కొడుకుని బతికించి దేవా నీకోసం నేను అర్పిస్తున్నాను అనుకుంటున్నాను. అప్పుడు ఏం జరిగింది? ఒక అతను వచ్చాడు, నేను డాక్టర్ అని చెప్పాడు. అతనికి గేవ్ సమ్ మెడిసిన్, నాకు మళ్ళీ తిరిగి లైఫ్ వచ్చింది. తర్వాత చూస్తే ఆ డాక్టర్ అసలు లేడంట ట్రైన్లో. ఏంజెల్ ఆఫ్ గాడ్ కేమ్ అండ్ సేవ్డ్ మీ. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుడు అన్న దూతను పంపించాడు నన్ను తిరిగి లేపడానికి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అ ప్రేయర్. హల్లెలూయా. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. తల్లి యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా వేస్ట్ వెళ్ళదు. సో ప్రార్థించండి మీ పిల్లల కోసం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, one last verse and then we'll close this. And this is the promise of God towards us, who is our mother and who is our father. ఇప్పుడు దేవుడు మన తల్లి, మన తండ్రి అయిన దేవుడు, ఆయన మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఒక తల్లి కూడా, ఒక తండ్రులు కూడా, చిన్నపిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా. ఈ ప్రామిస్ ఏమంటే ఐజాయా చాప్టర్ 66, యెషయా 66:13 వచనం చదవమా. ఎవరైనా గట్టిగా చదవండి. యెషయా 66:13. ఇది దేవుడి యొక్క వాగ్దానం మీ జీవితాలలో.
ఇంతవరకు మనం తల్లి గురించి తండ్రి గురించి మాట్లాడుకున్నామా? ఇప్పుడు ఒకని మనం తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదును. ఒక తల్లి వానిని ఆదరించినట్లు వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదును. నేను మిమ్మల్ని ఆదరించదును. ఆదరించదు. యెరూషలేములోన మీరు ఆదరింపబడుదురు. హల్లెలూయా, ఆమేన్. One more verse, 49 verse 15, same. Isaiah 49:15. 49 ఏషియా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరచుదురు గాని నేను మరువను. ఎవరు మరమనాలి? దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మా తల్లిదండ్రులు ఎవరండి? నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. మరి నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటిది. Yes. Hallelujah. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే ఎక్కడ వస్తాయి అని చేసి బయటికి. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లి నువ్వే, నా తండ్రి నువ్వే, నా తల్లిదండ్రులు నీవే యేసయ్యా. టు ఆల్ ది మదర్స్ అండ్ టు ఆల్ ది ఫాదర్స్, మీ తల్లి తండ్రి యేసయ్యా. హల్లెలూయా. అండ్ టు ఆల్ ది చిల్డ్రన్స్, there is one God who will love you more than your own mother and father. He is Jesus Christ. హల్లెలూయా. ప్రతి ఒక్క చంటి పాపకి, చంటి అబ్బాయికి, చిన్న పిల్లలు అందరూ చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, కానీ వాళ్ళకి అధికంగా ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు మీతో ఉన్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రి, తల్లి అయినా తండ్రి అయినా, కూర్చోపోతే బ్రదర్ అండ్ సిస్టర్, మీ తల్లి నీ తండ్రి ఎవరు? నాకు తండ్రి లేడు కానీ నా తండ్రి ఎవరు? మీ తల్లిదండ్రి ఎవరు? హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ హిస్ వర్డ్ అండ్ మే గాడ్ బ్లెస్ యు. అండ్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుని క్షమించండి. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ. హల్లెలూయా. చక్కని వర్తమానాన్ని మనకి వివరించినటువంటి బ్రదర్ విక్టర్ గారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క మొదటి డే సందర్భంగా దానిని ఉద్దేశించి మంచి మాటలు మనకు తెలియజేశారు. తల్లిదండ్రులందరికీ ఇక్కడ దేవుని ఏ విధంగా గణపరచాలి, ఏ విధంగా దేవునికి లోబడి ఉండాలి, ఏ విధంగా దేవునికి విశ్వాసం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, మరి ఏ విధంగా కౌన్సిలర్గా, ఒక మంచి కౌన్సిలర్గా తల్లి తన బిడ్డల నిమిత్తం ఉండాలన్న విషయాలు, అలాగే 10 ప్రిన్సిపల్స్ కూడా మనకు తెలియజేశారు. మరి విన్నట్టు మాటలు, ఈ మాటలు మరి ఎంతమంది తల్లులు మరి దీని ప్రాక్టికల్స్లో పెడతారో నాకు తెలియదు, కానీ కనీసం కొన్ని అయినా జ్ఞాపకం ఉంచుకొని ఈ విషయాల్ని మరి ప్రాక్టికల్ లైఫ్లో మరి ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. ఆఖరిగా పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నాం. మహాపరిశుద్ధులను సర్వశక్తి కృపానిధి పరిశుద్ధులైన దేవా, నీ వందనం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల దినమున మా సమయంలో మా ప్రభా, ఈ పరిశుద్ధ దినములో మా తండ్రి మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి చేర్చి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహింపరిచి, నిన్ను గణపరిచే బిడ్డగా మమ్మల్ని చేసుకునేందుకు మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన యోగ్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక తల్లికి నిమిత్తమై ఇదిగో ప్రభు అనేక మాటలు మేము విని ఉన్నాం. తల్లి అయినా మనుషుని కానీ నేను నిన్ను మరుగునని సెలవిచ్చిన మా దేవానికి స్తోత్రాలు. గర్భంలో పిండంగా ఏర్పడినది మొదలుకొని ఇంతవరకు కూడా మా తండ్రి మీ హస్తాలు ఎత్తి పట్టుకొని మమ్మల్ని నడిపించిన గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో ఏ దేవుడు దేవత కూడా కాపాడని విధంగా ప్రభా
అన్ని నామాల కంటే పైనామము గలను గొప్ప దేవ, మీరు మాకు దేవుడిగా, తండ్రిగా, తల్లిగా, ఆశ్రయదుర్గంగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇలాంటి వాక్యాలు మా హృదయంలో ఫలించుట్లో సహాయం చేయండి. వేరంతలుగా నూరంతలుగా ఫలఫలితంగా చేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీ స్తోత్రాలు మీకు వందనాలు చెల్లించుకుంటున్న ఇచ్చిన ఈ యొక్క వాక్య లేఖనాలను ఇవ్వబట్టి నీకు స్తోత్రాలు. ఇక ప్రభా సహోదరులు వ్యక్తిగానే మన జ్ఞాపకం చేసుకోండి. ఇక తనకి ఇచ్చిన భార్య ఇచ్చిన బిడ్డని సెకీనాను ఇక ప్రభా దూర ప్రాంతంలో ఉంటుండగా నీ కాపుదల్లో బిడ్డల నుంచి వారు చేస్తున్న పనుల్లో మీరు సహాయం చేయండి మా తండ్రి. ఆశీర్వదకరంగా కుటుంబాన్ని మీరు చేయమని కూడా అడుగుతున్నాం. నీ హస్తాల్లో భద్రపరచుకోమని కూడా అడుగుతున్నాం. ఎదుగు ప్రభా అనేక మంది రక్షణ నిమిత్తమే నీ పరిచర్యలో వాడబడిలో సహాయం చేయండి. మీకు స్తోత్రాలు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరోసారి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఈ కొద్ది నిమిషాలు మా కొరకై తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి పరలోక ప్రార్థన చేస్తుంది. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనలకు కీడుని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదములు నా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మణ ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. హల్లెలూయా. అందరికి వందనాలండి. దయచేసి అందరు కూర్చున్నట్లయితే మరి మేరీ సుజాత